భువనగిరి పార్లమెంటు సీటు కోసం నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో టఫ్ ఫైట్ నడుస్తోంది. తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమహేమి లీడర్లు రంగంలోకి దిగడంతో పొలిటికల్ హీట్ పీక్ చేరింది. కుటుంబ సభ్యుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ పడుతూ ఉండగా అనుచరుడి కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్యలోకి ఇటీవలే బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్, పైల శేఖర్ రెడ్డి కూడా ఏఐసీసీ స్థాయిలో ఫైరింగ్లు చేస్తూ ఉండటం ఆసక్తిగా రేపుతోంది. భువనగిరి పార్లమెంటు సీటు కోసం నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో టఫ్ ఫైట్ నడుస్తోంది. తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమహేమి లీడర్లు రంగంలోకి దిగడంతో పొలిటికల్ హీట్ పీక్ చేరింది. కుటుంబ సభ్యుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ పడుతూ ఉండగా అనుచరుడి కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్యలో ఇటీవలే బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్, పైల శేఖర్ రెడ్డి కూడా ఏఐసీసీ స్థాయిలో ఫైరింగ్లు చేస్తుండటంతో ఆసక్తి రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. రైట్ గాయత్రి, భువనగిరి కాంగ్రెస్ టికెట్ కోసం భువనగిరిలో అయితే డి అంటే డి అన్నట్టు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే భార్య లక్ష్మి కోసం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తుండగా తమ అన్న కొడుకు సూర్యపవన్ రెడ్డి కోసం అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే గుత్తా అమిత్ కోసం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పైరోల్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. చామల కిరణ్ రెడ్డి కోసం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. అయితే డీకే శివకుమార్ కి చాలా అత్యంత సన్నిహితుడుగా ఉన్న పైలశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పైలశేఖర్ రెడ్డికి ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి రావాలంటే ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తా అని చెప్పేసి ఆఫర్ ఇచ్చినట్టు ప్రయత్నాలు చేస్తున్నట్టు అయితే మనకైతే తెలుస్తుంది. అయితే భువనగిరి పార్లమెంటు సీట్ కోసం నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో టాప్ ఫైట్ అయితే నడుస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. తమ వారికి టికెట్ ఇప్పించేందుకు హేమహేమి లీడర్లంతా రంగంలోకి దిగడం పొలిటికల్ హీట్ అయితే నల్గొండ జిల్లాలో హీట్ ఎక్కిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు గాయత్రి. కుటుంబ సభ్యుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఇద్దరు అనుచరుల కోసం అయితే తీవ్ర పోటీ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. సీఎం కి అత్యంత సన్నిహితుడుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. తను కూడా గత అసెంబ్లీ స్థానాల నుండి కూడా పార్టీలో బాగా పనిచేస్తూ ఎంపీ టికెట్ కోసం అయితే ప్రయత్నిస్తున్నాడు. తన కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నాడని అయితే చెప్పుకోవచ్చు గాయత్రి. అయితే ఈ ముగ్గురి మధ్యలో కూడా ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్ ఎవరైతే ఉన్నారో గుత్తా అమిత్, పైల శేఖర్ రెడ్డి ఏఐసీసీ స్థాయిలో అయితే ఫైరల్ చేస్తున్నారు అయితే చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే ఈ మొదటి నుండి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న బ్రదర్స్. వీళ్ళు కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కి చాలా పట్టుంటుంది అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండడం అయితే మనం చూసుకోవచ్చు గాయత్రి. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి టికెట్ ఇప్పించాలని, తను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన అన్న కొడుకైన సూర్యపవన్ రెడ్డి కోసం టికెట్ ఇప్పించాలని తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల బ్రదర్స్ మధ్య ఇట్లా ఇద్దరి మధ్య టికెట్లు లొల్లి కూడా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డికి కూడా తనకు కూడా నల్గొండ జిల్లా నుండి మంత్రి పదవి వరిస్తుందని చెప్పేసి తను అనుకున్నాడు. తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో తనకు పార్టీలో మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయితే మంత్రి పదవి ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు తన భార్య లక్ష్మి ఎవరైతే ఉన్నారో లక్ష్మికి ఈ ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి తను ప్రయత్నిస్తున్నాడని అయితే చెప్పుకోవచ్చు గాయత్రి. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎంపీ టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో కిరణ్ కుమార్ రెడ్డి అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ కి సపోర్ట్ తో భువనగిరి ఎంపీ సెగ్మెంట్ లో అనేక పార్టీ కార్యక్రమాలకు చురుగ్గా పనిచేస్తున్నారు. జిల్లాలో 6 భువనగిరి పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో 6 అసెంబ్లీ స్థానాల్లో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పట్టు ఉంటుంది. తను అందరికీ సన్నిహితంగా ఉంటాడు. భువనగిరి పార్లమెంటు స్థానాల్లో 6 నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు
కాంగ్రెస్ అభ్యర్థులే గెలవడంతో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఒక్కొక్కరు 50,000 నుండి 70,000 మెజార్టీతో గెలిచారు. ఇవన్నీ కూడా భువనగిరి ఎంపీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశాలు. అందుకే ఈ స్థానానికి ఎక్కువ పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు పోటీ చేసినా ఈజీగా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ లో ఉండే లీడర్స్, మరోవైపు బీఆర్ఎస్ నుండి వచ్చే లీడర్స్ కూడా భువనగిరి ఎంపీ టికెట్ కి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పచ్చు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుండి నల్గొండ టికెట్ అడిగిండు. అది దక్కకపోవడంతో భువనగిరి టికెట్ పై తను అయితే చూస్తున్నట్టు అయితే అవకాశం ఉంది. తను కూడా రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మోహన్ అని చెప్పేసి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. తన ద్వారా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇంతమంది భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న లాస్ట్ కి ఎవరికి ఈ భువనగిరి టికెట్ కాంగ్రెస్ నుండి ఇస్తారన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శంకర్.